హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సేమియాతో ఒక మంచి రెసిపీ చూపిపోతున్నానండి. నార్మల్గా మనం సేమియాతో ఉప్మా లాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ విధంగా సేమియా పులావ్ని చేసి పెట్టి చూడండి. ఇంట్లో అందరూ కూడా మీ వంటకి ఫ్యాన్ అయిపోతారు. ఇది మధ్యాహ్నం టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ గా ప్యాక్ చేసి పంపించడానికి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అదే విధంగా ఇంట్లో ఇప్పటికిప్పుడు అన్నం కూర చేయడానికి టైం లేనప్పుడు కూడా ఈ విధంగా ఒక 20-25 మినిట్స్ లో మనము సేమియాతో పులావ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మనం ప్రిపేర్ చేసుకునే పులావ్ స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని తీసుకోండి. నెయ్యి కరిగి కాస్త వేడైన తరువాత ప్యాన్ లోకి 1.25 గ్లాసు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ రోస్టెడ్ సేమియాని తీసుకుంటున్నానండి. ఇంట్లో రోస్టెడ్ సేమియా గనక లేకపోతే నార్మల్ సేమియాతో అయినా మీరు ఈ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏం చేయాలంటే నేతిలో సేమియాని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది రోస్టెడ్ సేమియానే కాబట్టి అంతసేపు ఫ్రై చేసుకోనవసరం లేదు. జస్ట్ ఒక 2-3 నిమిషాలు నెయ్యి ఫ్లేవర్ అనేది సేమియాకి పట్టే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి వేడైన తరువాత కొన్ని జీడిపప్పుల్ని నేతిలో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి. తరువాత ప్యాన్ లో మిగిలిన ఆయిల్ లోకి సన్నగా తరిగిన ఒక సగం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి వీటిని చక్కగా కలర్ ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. అలా పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు ఈవెన్ గా ఫ్రై అయ్యి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ లో మిగిలిన నెయ్యితో పాటే 1 క్యూబ్ బటర్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకుని చక్కగా వేడైన తరువాత ఈ సైజ్ లో 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 2 లవంగాలు, ఈ సైజ్ లో దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 ఇలాచీని యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఆయిల్ లో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్న ముక్కలుగా తరిగిన 1 చిన్న సైజ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఉల్లిపాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు ఇక్కడ కలర్ కోసం మాత్రమే అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. తరువాత ఈ పులావ్ లోకి మనము వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకుందాం. నేనిక్కడ కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, 1 బంగాళదుంప అలాగే కొన్ని పచ్చబటానాల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బఠానాల్ని నేను ముందుగానే 1 గంట వరకు నానపెట్టి 2 విజిల్ల వరకు ఉడికిచ్చి తీసుకుంటున్నాను. మీరు అదే గ్రీన్ పీస్ ఫ్రెష్ గా ఉన్నవి కనుక యాడ్ చేసేటట్టుంటే ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసిన వెజిటేబుల్సే కాకుండా మీరు కావాలంటే బీన్స్, కాలీఫ్లవర్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా తరిగిన 1 టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి కొన్ని తరిగిన కొత్తిమీర రెమ్మలు అలాగే పుదీనా రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఇవన్నిటిని కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఒక 4 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత చక్కగా ఇవన్నీ కూడా కాస్త ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకుని చక్కగా కారం పొడి మరియు గరం మసాలా అనేవి వెజిటేబుల్స్ కి పట్టే విధంగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్ తో అయితే సేమియా కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తో 1.25 గ్లాసు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. సేమియా ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ మనం వాటర్ ని కూడా యాడ్ చేసుకుని చక్కగా వాటర్ అనేది ఈ విధంగా బాయిలింగ్ స్టేట్ కి వచ్చేంత వరకు వదిలేసేయాలి. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కుంకుమ పువ్వు రేకల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా సేమియాని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని కూడా యాడ్ చేసుకున్న తరువాత చక్కగా అన్ని కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత పెట్టి మధ్యలో ఓపెన్ చేసుకుంటూ దీన్ని కలుపుతూ ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తరువాత ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కింద నుంచి పైకి కలిపిన తరువాత మళ్ళీ మూత పెట్టుకుని మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా అడుగంటుకోకుండా చక్కగా ఉడికిపోతుంది.
తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తరువాత పులావ్ పైన ఒక లేయర్ లాగా తరిగిన కొత్తిమీర రెమ్మల్ని మనం చల్లుకోవాలి. కొత్తిమీర రెమ్మలతో పాటే ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు మరియు జీడిపప్పుల్ని కూడా పైనంతా చల్లాలండి. ఇలా చల్లి దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఆ ఆవిరిలోనే వదిలేసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్రై అయిన ఉల్లిపాయలు, జీడిపప్పు మరియు కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులావ్ లోకి కలిసి స్మెల్ సూపర్ గా ఉంటుంది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్ పైన కవర్ చేసిన లిడ్ ని అలా ఓపెన్ చేయగానే ఇల్లంతా కూడా ఒక కమ్మటి స్మెల్ తో నిండిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా పొడి పొడిగా ఉండే సేమియా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గా తినడానికైనా లేదా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బాక్స్ కి లేదా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని కాంబినేషన్ గా రైతాతో తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ సేమియా పులావ్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ రెసిపీని షేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.